ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. నమ్మకంతో కాల్ చేస్తే మీ సమస్యలన్నిటికీ కూడా మంచి పరిష్కారం దొరుకుతుందండి. ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి బాబాగారే మీ సమస్యలు తీరడానికి మంచి మార్గం చూపించారు అనే నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ భర్త గురించి నువ్వే నమ్మలేనటువంటి రహస్యాన్ని ఈరోజు నీతో చెబుతాను. మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ప్రవేశించబోతుంది. కన్నీరు పెట్టి దండం పెట్టి మరీ చెబుతున్నాను. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పేది విను అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఏదో తెలియని కొత్త సందేశం అయితే తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ప్రతి ఒక్క స్త్రీకి కూడా తమ యొక్క భర్త వారి జీవితంలో జరిగే ప్రతిదీ కూడా తన భార్యతో పంచుకోవాలి. అలాగే మంచైనా చెడైనా సంతోషమైన దుఃఖమైన ఏదైనా సరే, నాకు నా భర్త ఉన్నాడు, నాకు ఇక ఏ దిగులు లేదు, నాకు ఆస్తులు అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు, కొండంత అండగా తోడుగా ఏది ఏం జరిగినా కూడా నా వెన్నంటే ఉండి వెన్నెముకల ధైర్యాన్ని ఇచ్చి నా భర్త ఉండగా నాకు ఇంకేం కావాలి అని చెప్పి ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది. అలా అనుకోవటానికి ఆ భర్త చాలా రకాలుగా భార్య దగ్గర ప్రేమని సంపాదించుకోవాలి. అలా కాకుండా నీ భర్త చాలా రకాలుగా వ్యతిరేకంగా ఉన్నాడు అని చెప్పి నువ్వు నా పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చావు. నీ భర్త నీ ఆలోచనలకి తగ్గట్లుగా, అంటే నీ ఆలోచనలకు తగ్గట్లుగా తను నడుచుకోవటం లేదు అని చెప్పి నీ భర్తకి ఉన్నటువంటి చెడు వ్యసనాలు, చెడు స్నేహాల వల్ల నిన్ను చులకనగా చూస్తున్నాడు అని చెప్పి, అలాగే కొంతమంది చెప్పుడు మాటలు ఏవైతే చెప్తున్నారో ఆ చెప్పుడు మాటల వల్ల నిన్ను నిర్లక్ష్యం చేసి నీ నోట్లోంచి ఏ మాట వచ్చినా సరే నిన్ను అలుసుగా చూస్తున్నాడు. ఏమాత్రం నిన్ను లెక్క చేయటం లేదు. కుటుంబానికి సంబంధించి ఏదైనా అవసరమైన మాట నువ్వు చెప్పినా సరే నీ మాట నాకు లెక్క లేదు అని చెప్పకనే చెబుతున్నాడు. నీతో కంటే స్నేహితులతోటి, బయట వేరే వ్యక్తులతోటి సమయాన్ని గడుపుతున్నాడు. అలా కాకుండా నాతో సమయాన్ని గడుపు అని ఎన్నో రోజులు నువ్వు నీ భర్తని అడిగావు. ప్రతిదీ కూడా నాకు తెలుసు తల్లి. ఏది ఏమైనప్పటికీ కూడా నీ భర్తలో మార్పు తీసుకురావడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించావు, ఎంతో కష్టపడ్డావు, ఎన్నో తిట్లు తిన్నావు, ఎన్నో అవమానాలు పడ్డావు, ఎన్నో చెప్పి కూడా చూసావు, వేరే వారితో చెప్పించి చూసావు. అయినా కూడా ఆ వ్యక్తిలో మార్పు రాకపోవడం చూసి నా జీవితం ఇంతే, ఇక నేను చేయవలసిందేమీ లేదు, ఈ జన్మకి నా రాత ఇంతే అని సర్దుకుపోవటం కూడా నువ్వు నేర్చుకున్నావు. అయితే దీనంతటికీ కూడా కారణం మీ మధ్య ఉన్నటువంటి మూడో వ్యక్తి. ఆ మూడో వ్యక్తి ఒక స్త్రీనా లేదా పురుషుడా అని నేను చెప్పను, కానీ ఆ వ్యక్తి మాత్రం ఒక స్నేహ రూపంలో నీ భర్తకి దగ్గరగా ఉన్నారు. అయితే ఆ వ్యక్తి నీ మీద రకరకాల చాడీలైతే చెబుతున్నారు. నీ భర్తని పొగుడుతూ అతని మనసులో నీ మీద వ్యతిరేకతను తీసుకువస్తున్నారు. నువ్వు ఏది చెప్పినా సరే అది మూడో వ్యక్తికి తెలియటం వలన అది ముందుకు సాగకూడదు అని మూడో వ్యక్తి బ్రేకులు వేస్తుంది.
వీరిద్దరి మధ్య వేరే రకమైన సంబంధం ఉంది అని నేను చెప్పటం లేదు. అది కేవలం స్నేహబంధం. నీ భర్తకు అది స్నేహబంధం. నా యొక్క మంచి కోసమే చెబుతున్నారు అనే ఆలోచనతోనే ఉన్నారు తప్ప మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి మూడో వ్యక్తి ప్రవేశిస్తుంది అనే విషయాన్ని నీ భర్త తెలుసుకోలేకపోతున్నాడు తల్లి. దాని కారణంగానే మీ జీవితంలో 70% గొడవలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఆ మూడో వ్యక్తి ఎవరు? ఇప్పటికే నీకు చాలా వరకు తెలుసు. ఆ వ్యక్తి గురించి చాలాసార్లు నీ భర్త దగ్గర హెచ్చరించావు. వారితో స్నేహం చెయ్యొద్దు అని నచ్చచెప్పి కూడా చూశావు. కానీ ఏమాత్రమో కూడా నీ భర్త నీ మాట లెక్క చేయకుండా వారితో స్నేహం చేస్తూనే ఉన్నారు. అయితే తల్లి, ఏది ఏమైనా సరే నీ భర్తలో తప్పకుండా మంచి మార్పు తీసుకువచ్చే ప్రయత్నం నువ్వు చెయ్యాలి. అది ఏ రకమైన మార్పు అంటే నీ భర్తని మంచితనంతో మాత్రమే మార్చగలవు. కోపంతోటి మాటలతోటి ఏం చేసినా నీ భర్తలో ఇంచు కూడా మార్పుని తీసుకురాలేవు. ఓర్పుతోటి సహనంతోటి చాలా వరకు నమ్మకంతోటి నీ భర్తలో మార్పుని తీసుకురావాలి. కాబట్టి తల్లి చెబుతున్నాను, ఈ మాటలను ఏమాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ఇక నుంచైనా కానీ అతను ఎన్నో తప్పులు చేస్తే ఇప్పటి వరకు భరించావు కదా, కొన్ని రోజులు భరించి అతనికి తగ్గట్లుగా నువ్వు ప్రయత్నం చెయ్యి. అలాగే అతను ఏం చెప్పినా సరే నా భార్య నా మాట వింటుంది అనే నమ్మకాన్ని వారికి కలగచేయి. అలాగే వారు ఎన్ని మాటలు అన్నా సరే పెదవి దాటి మాటలు బయటకు రాకుండా ఓర్పుతోటి సహనంతో ఉండు తల్లి. ఈ విధంగా నీ భర్త దగ్గర చిన్నగా ఈ రహస్యాన్ని పాటిస్తూ నీ భర్తని నీ మార్గంలోకి వచ్చే ప్రయత్నం చేసుకో తల్లి. దానికి అండగా తోడుగా నేను ఉంటాను. అప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది. ఇక మూడో వ్యక్తి ఆలోచనలు, వారి జ్ఞాపకాలు కూడా వారి మైండ్లో లేకుండా నువ్వు చెయ్యాలి. ఆ విధమైన ప్రయత్నం నువ్వు చెయ్యాలి తల్లి. ఏం చేస్తే నీ భర్త నీ మాట వింటాడు అనేది నువ్వు ఆలోచించుకోవాలి. వారిని చక్కగా నీ దారిలోకి తెచ్చుకోవాలి, బుజ్జగించాలి. అంతేగాని కోపంతోనూ దురుసుగా మాట్లాడటంతోనూ వారిలో మార్పు అనేది రాదు తల్లి. కాబట్టి నువ్వు ఓర్పుగా సహనంగా ఉంటూ వారిని నీ దారిలోకి తెచ్చుకో అమ్మా. తప్పకుండా నీ భర్తలో మంచి మార్పు వచ్చి నీతో జీవితాంతం ఆనందంగా సంతోషంగా కలిసి ఉంటారు తల్లి. నీ బిడ్డల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. చూసుకునేలా నేను చేస్తానమ్మా. నీ ప్రార్థనలన్నీ నా దగ్గర పెట్టావు కదా, ఇకపై అంతా కూడా భారాన్ని నా మీద వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు, ధైర్యంగా సంతోషంగా ఉండు. ఈ బాబా ఉండగా నీకెందుకు భయం, సంతోషంగా ఉండు అనేది మన బాబా గారు మంచి సందేశం అయితే అందించారండి. సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.